నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మహారాష్ట్రలో బిర్యానీ పుచ్చకాయ తిని నలుగురు చనిపోయిన కేసులో మిస్టరీ వేడకపోయినా తాజాగా కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో స్పష్టమైంది. అయితే మృతుల్లోని అవయవాలు ఆకుపచ్చగా మారడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. మొదట ఇది ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో వారు తిన్న పుచ్చకాయతో పాటు ఆహారంలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో తేలింది. అయితే శరీరంలోని కొన్ని అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారాయి. దీంతో విష ప్రయోగం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో కొందరి మెదడు, గుండె, జీర్ణాశయంలోని కొన్ని భాగాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు పోస్ట్మార్టం నివేదిక వెల్లడించింది. సాధారణ ఫుడ్ పాయిజనింగ్లో ఇలాంటి లక్షణాలు కనిపించవని, ఇది ఏదైనా విష ప్రయోగానికి సంకేతమై ఉండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదనంగా అబ్దుల్లా డొకాడియా శరీరంలో మార్ఫిన్ అనే శక్తివంతమైన ఓపియాడ్ గుర్తించినట్లు వెల్లడైంది. ఫోరెన్సిక్ నివేదికలు బయటకు వస్తే కేసులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.